అత్యంత ప్రియమైన దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ సార్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా జీవితంలో ఈరోజు ప్రభు ఒక పరిచర్యలో ఉన్నానంటే దానికి కారణం దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి యూత్ మెగా ఫెస్ట్లో దైవజనుల యొక్క వాక్యం విని నేను రక్షించబడి ఈరోజు ప్రభు సేవకు నేను నడిపించబడ్డాను. నా జీవితంలో నేను బహుగా ప్రేమించేటువంటి కొంతమంది సేవకులు ఉన్నారు. అందులో ముఖ్యంగా సతీష్ కుమార్ సార్ గారు ఎంతో ప్రయాసతో కూడినటువంటి పరిచర్య భారము నేను చూడగలిగాను. ఆ పరిచర్యలో ఆయన చెప్తున్నటువంటి వాక్యము, ఆ వాక్యానుసారమైనటువంటి బోధ నా జీవితంలో నేను ఎంతోగా నేర్చుకోగలిగాను. నేను ప్రారంభంలో పరిచర్యకు ఉన్నప్పుడు దైవజనులు యొక్క రచించినటువంటి కల్వరి యొక్క మ్యాగజిన్ ఎంతో బలపరిచేది. కల్వరి స్వరం ప్రోగ్రామ్స్ ఎన్నో అద్భుతంగా ఆత్మీయంగా బలపరిచేది. కల్వరి మహిమోత్సవాలకు వాలంటీర్గా వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత పరిచర్య చేస్తూ ఉన్నానని కల్వరి పాస్టర్స్గా ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు కలిసి పరిచర్యలో కూడా పాల్పంచుకునే కృప దేవుడు నాకు అక్కడ ఇచ్చాడు. కల్వరి మహిమోత్సవాల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పాస్టర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది యవనస్తులతో ఉదయకాల ప్రార్థనలు వాక్య పరిచర్య చేసుకునే కృప దేవుడు ఇచ్చాడు. అక్కడ జరుగుతున్న అద్భుతమైన పరిచర్యలో పాల్పంచుకునే కృప దేవుడు ఇచ్చాడు. అక్కడ ఒక 1 month పరిచర్యలో ఉన్నప్పుడు ఎంతో భారం, దైవజనులు ఎన్నో భారం కలిగి అక్కడ జరుగుతున్న పరిచర్య చాలామందికి తెలియదు. కేవలము స్టేజ్ మీద చెప్పే వాక్యాలు మాత్రమే అనుకుంటారు. కానీ అక్కడ లిటరల్గా ఎన్నో కుటుంబాలండి, 100 కుటుంబాలు పరిచర్య ద్వారా కల్వరి టెంపుల్ హాస్పిటల్ కానివ్వండి, కల్వరి టెంపుల్ ఒక స్కూల్ కానివ్వండి, ఇక్కడ పరిచర్యలో ఉన్నప్పుడు నేను చూశాను కదా, పాల్పంచుకుంటున్న కొన్ని 100 మంది కుటుంబాలకి వారి పిల్లలకి స్కూల్ బ్యాగులు ఇవ్వడం కానీ, షూజులు ఇవ్వడం కానీ పనిచేస్తున్న వాళ్ళే ఎన్నో సాక్ష్యాలు చెప్పారండి. అక్కడ దైవజనుల గురించి ఎన్నో విలువైన విషయాలు నేను విని అనేక విధాలుగా ఆశ్చర్యపోయాను. ఇంకా పాస్టర్స్ టీచర్స్ సమ్మిట్ పెట్టినప్పుడు తన అనుభవం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. సేవ ప్రారంభంలో ఎలా ఉన్నాడు, ఎలా దేవుని మీద ఆధారపడ్డాడు, ఎలా వాక్యాన్ని ధ్యానించాలి, ఎలా వాక్యాన్ని సిద్ధపడాలి, ఎలా వాక్యాన్ని ఈజీగా అర్థం చేసుకోవాలి, ఎన్నో విషయాలు తెలియజేసి అనేక మందికి మాదిరిగా ఉన్నాడు. దైవ సేవకుల్ని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించేటువంటి ఒక దాసునిగా, ఒక సేవకునిగా ఆయన వాక్యం విని యూత్ మీటింగ్లో ఈరోజు పరిచర్యకు రావాలి. ఈ తరం యువతరం అనేటువంటి అద్భుతమైన పాఠాలు దేవుడు ఆ రోజు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దేవుని కొరకు వాడబడాలి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. తిరిగి దేవుని కోసం మనం ఏ రకంగా జీవించాలి, ఆత్మల సంపాదన యొక్క ప్రాముఖ్యత ఈరోజు తెలుసుకున్నాం. అద్భుతమైన అతి పెద్ద మందిరంగా అతి తక్కువ దినములో కల్వరి టెంపుల్ కట్టబడ్డము, అక్కడ వస్తున్న 1000 మంది అనేక మంది వాక్యాన్ని ద్వారా బలపడము, జీవితాలు మార్చుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. నిండు మనసుతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ